ఏ మానలో ఏమో పోన్రి నెరి గింత అధ్వానమా రప్ప ఓ 4 డల్లులు గుమ్మరిచ్చిపోతే ఏమాయే పత్తక్ లేకుండా పరారైంది. గీ ముచ్చట వివరంగా చెప్పుకుందాం గాని ఫస్ట్ అయితే హెడ్లైన్స్. తెలంగాణలో రివర్స్ రాజకీయం, అసెంబ్లీకి వస్తానికి ఎందుకో భయం. ఆళ్లతోటే నష్టమట కమలానికి, ఎట్లా అర్థమైతుందో పార్టీ పెద్దలకి. బడిల పాఠాలు చెప్పిన చంద్రన్న, బుద్ధిగిన్నడు మంత్రి లోకేష్ అన్న. పోలీసులే చేస్తుండట న్యూసెన్స్, రిమ్మలా అట్లనే అనిపిస్తది బాస్. ఏ స్కీమ్ పెట్టినాం అయిపోయింది, అదే నడుస్తుంది, అంతా ఆఫీసర్లు చూసుకుంటారు అని ఇరిగేసుకొని ఊకుంటే ఏమైతుంది? ఆ పొద్దు ఆర్డర్ వేసినాం కథమిగా, మనకెందుకు ఎవరు చేయాలనో గాలు చేస్తారు ఆ నిమ్మలంగుంటే ఎట్లుంటది? అగో గందుకే సర్కారోళ్ళు గా ఫైళ్లు మొత్తం ముంగటేసుకుని అలా ముఖ్యమంత్రి సారు, మంత్రులు, సర్కార్ పెద్ద ఆఫీసర్లంతా కూర్చొని ఏ పథకం ఎట్లా నడుస్తుంది, ఏ పని ఏడాకొచ్చింది అనేదంతా మర్రేసి చూసిండ్రు. మనం కూడా సచివాలయానికి పోయి ఇంకేమైతుందో తెలుసుకుందాం పాండ్రి. బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఈ 42% ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అలా కేబినెట్. ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. తెలంగాణ మొత్తంలో సీనియర్ లీడర్ ఎవలంటే కేసీఆర్ సారే. 2 మాటల 10 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేసిండు. దీనికి ముందు ఎంపీ, డిప్యూటీ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యే నడుమిట్ల ఎన్నో. అటెంక పెద్దలు జానారెడ్డి సారు షానేండ్లు మంత్రి పదవులు చేసి రికార్డు కొట్టేసిండు గాని ఇప్పుడు రాజకీయంలో లేడు. ఇంకా కొందరు సీనియర్లు ఉన్నా కేసీఆర్ సారే. గంత అనుభవం ఉన్న సారు గిట్ల చేస్తే ఎట్లనబ్బా? ఇదెక్కడి కథరో, తెలంగాణలో ఉల్టా రాజకీయం నడసబట్టే. ఏహే అసెంబ్లీ అనగానే సర్కార్ పరారయ్యింది, పబ్లిక్ తిప్పల మీద చర్చ ఏనిస్తలేదు, సమాధానం చెప్పలేక తప్పించుకుంటున్నారు. దమ్ముంటే అసెంబ్లీ పెట్టుర్రి, మీ సంగతి చూస్తామని ఇన్నేళ్లు ప్రతిపక్షాలు సవాల్ చేస్తుండే. కానీ ఇప్పుడు దమ్ముంటే అసెంబ్లీకి రండి, పబ్లిక్ తిప్పల మీద చర్చ చేద్దాము, మీ సలహాలు కూడా తీసుకుంటామని సర్కారోళ్ళు సవాళ్ళ మీద సవాల్ చేసే కాలం వచ్చే. లేలే అప్పట్లో మేము మైకులు కట్ చేసినట్టు, రన్నింగ్ కామెంటరీ చేసినట్టు ఈలిగిన అట్లనే చేస్తారేమోనని మనోళ్ళకి పెద్ద డౌట్. మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలో టైం పాస్ చేస్తా అంటే చంద్రశేఖరరావు గారు మీరు రండి, ఎవరిని కూడా పల్లెత్తు మాట అనవసరంగా మాట్లాడకుండా చట్ట పరిధిలో చట్టసభల్ని నిర్వహించే బాధ్యత నాది. రైతులకు ఎవరెక్కువ పాయిదా చేసిండ్రో మాట్లాడటానికి సభకు రావాలని సీఎం సార్ పిలిస్తే మా బాబు బైకాడికి రాడు, కావాలంటే నేను వస్తా, అది కూడా అసెంబ్లీకి కాదని ప్రెస్ క్లబ్ కు వచ్చిండు పైసలు కట్టి. కాళ్ళు గుంజంగా కారోళ్ళంతా గంటల కమానం నిలబడితే రామన్న పరాకతిగా ఊకోనే. ఈడ ఎవలంటే వాళ్ళు మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. కానీ అసెంబ్లీ ఉన్నదే ఎమ్మెల్యేల కోసము, ఆడ మాట్లాడిన 11 రికార్డులకు ఎక్కుతుందాయే. వనక చిల్లర భాగవతం, రతనాల సీమ రాజకీయము, కాళేశ్వరం కథలు, అప్పుల తిప్పలు, సర్కార్ తప్పులు. డెవలప్మెంట్ పనుల మీద మాట్లాడే ఛాన్స్ పెట్టి మీ పార్టీ ఆఫీస్ లో మీరు మాట్లాడుకుంటే ఏం ఫైదా సాలరు? ఎవరు చెప్పింది నిజమో పబ్లిక్ కు తెలవాలంటే ఇద్దరు ఒక్కొక్కడికి వచ్చి చెప్పాలి కదా. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే చర్చ పెడతాము, మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం, నేను కూడా వస్తాను, తారీఖు నిర్ణయించండి. 24 గంటలైనా ఈ సవాలు కూడా జవాబు లేదు. 10 ఏళ్ళు
సీఎం సీట్లుండి ప్రధాన ప్రతిపక్షం లీడర్ అయిన కేసీఆర్ సారు అటెండెన్స్ వేసుకోవడానికి 2-3 మాటలు వచ్చిండు గంతే. కానీ బరాబర్ నెల జీతం ఎత్తుతున్నాడు, సకల సౌలతులు తీసుకుంటున్నాడు. పోనీ ఎమ్మెల్యేని చేసిన గజ్వేల్ నియోజకవర్గానికన్నా పోయిండా అంటే అటు సూపే బంగారం అయ్యింది. అంటే ఏంది సారు, ముఖ్యమంత్రి సీట్ ఉంటే తప్ప అసెంబ్లీకి రారు, చర్చలు చేయరు, పబ్లిక్ లో తిరగరా? ముద్దుగున్నది పోన్రి. నీ అవ మీటింగ్ అని తోలుకపోతాడు. ఓ బిర్యానీ ఉండదు, బీర్ ఉండదు, ఎవరు పోతారా? మనమేం పని పాట లేకున్నామా? అబ్బో, ఆయన పిలిస్తే నేను రాను నాయన. ఇంత షావొట్టు సుతాదాపియాడు. అదేదో ప్రకృతి భోజనం అట్రా గద్దిన పెడతాడు. ఆ సారుకు మనకు గలవత్తీరా, ఆయన అదో టైపు ఆనంగా ఇంటుంటాం. ఇప్పుడు గివన్నీ ఎందుకు చెప్తున్నాం అంటుండ్రా? క్లియర్గా గీసారే మాట్లాడతారు ఈనుండ్రి. మరి బీజేపీలో కొందరు లీడర్లు ఎట్లున్నారో కులం కులా చెప్పిండులో చెవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు. ఈయన మాంసం తినేటోడు ఉంటే కలవాడు, ఆయన బియర్ తాగేటోడు ఉంటే ఆయన తోటి కలవాడు, ఈయన విస్కీ తాగుతాడు కలవాడు, ఆయన సిగరెట్ తాగుతాడు కలవాడు. అరే ఛాయ్ తాగుదాం అంటే నేను ఛాయ్ తాగాను, ఆవు పాలే తాగుతాను అంటాడు. అటువంటి వాళ్ళు రాజకీయాలకు సూట్ కారు. అయ్యో, గంత మాట అంటారేంది సారు? సుక్క ముక్క తినకుంటే నష్టమేంది? అటువంటి వాళ్ళు ఊర్లో రచ్చబండకపోతే అందరూ ఇంత బోరింగ్ వచ్చిండో ఉరికిపోతారు. అటువంటి వాళ్ళు మా పార్టీలు ఉంటే మా పార్టీకి నష్టం అయితే. ఏహే, వాళ్ళు అందరితోటి కలవరు, ఏ తినమన్నా తినరు, తాగమన్నా తాగరని పబ్లిక్ మెస్తలేరట. దొంగతోటి దొరతోటి ఆ పార్టీ అందరితోటి కలవాలి. బీజేపీ గుర్తు కమలం కాబట్టి గిట్లా చెప్పిండు. కమలం పువ్వు దేనిలో పెరుగుతుంది? చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది, కానీ ఆ బుడద మాకు అంటొద్దు. మేము చెత్తా చెదారంతో కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు. గసొంటి లీడర్ అంతా రాజకీయాలు ఇడిచిపెట్టి గిట్లా ప్రజాసేవ చేసుకోరని సలహా ఇచ్చిండు పార్టీ ఆఫీసులు ఉండే. సమాజానికి సేవ చేయవచ్చు, దేశానికి సేవ చేయవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఎన్జిఓస్ ఉంటే చాలా మంచిగా. తెలంగాణలో బీజేపీ గెలవాలంటే అన్నిట్లో ఆర్పారు ఉండాలి, అందరిని కలుపుకోవాలనేది ఎంపీ గారి మాట. వికారాబాద్ జిల్లా లీడర్ల గురించి చెప్పిండు గాని అన్ని జిల్లాలలో ఉంటారు గసంటి వాళ్ళు. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ దిల్దార్ గా మాట్లాడిండు గాని పార్టీ పెద్దలకు ఎట్లా అర్థమవుతుందో చూడాలి మరి. పోలీసులు అంత దూరంలో ఉండంగానే గజ్జును అనుకుతారబ్బా కొందరైతే. ఇక దగ్గరకు వస్తే అమ్మో అని అసుంటకు పోతారు. అంతెందుకు, గట్లనే ఏదన్నా పనిపడి స్టేషన్కి పోయేది ఉంటే ఓ పెద్ద మనిషిని ఎంటేసుకొని పోతారు. వీళ్ళంతా ఓ బాపతి, ఇగో గీసంటోళ్ళు ఇంకో బాపతి. అన్న ధైర్యమే ధైర్యం పో. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అన్న నాపితే పోలీసులతో ఎట్లా బైక్ చేస్తుండో ఇనుండ్రిగా. రిమ్మ మీటర్ ఊదా నుడుసుతా న్యూసెన్స్ అయినటుల్లో నన్ను ఎట్లా ఆపుతారు, మీకేం అధికారం ఉంది అని వకీల్ పాయింట్లు అన్ని ఇడసబట్టే. ఒక్క పులిని ఆగబడటానికి గిన్ని 4 సింహాలు తిప్పల పడ్డాయి. అమ్మ, పోలీసులు ఉన్నారని దూరంలోనే బండి ఆపినా ఉరికి పట్టుకున్నందుకే అన్నకి ఇంత కోపం. ఇక ఇప్పుడు ఊదు టెస్ట్ చిన్నగా ఊతాండు. మరి ఊకసప్పుడే ఊదనట్టు ఊదరా అదన్నా? ఊతాండు మంచోడు అన్న. ఊదన్నా గట్టిగా. ఏహే సాయిసు, అన్నను ఆగమాగం చేయకూరి జరా. ఇక ఊదన్నా. దొరుకుడు ఇదే తోలుతాయినా అస్సలు తగ్గుతలేడు. ఇట్లూదు అట్లూదా ఊకూక చెప్తాంటే పులికి బీపీ పెరగబట్టే. చాలాసేపే నడిచింది బైసు. బతిమిలాడంగా గట్టి కూస్తే రిమ మీటర్ రప్పున తిరిగింది. ఏడకోటరని తీసిండో గాని ఫుల్ తాగినోని లెక్క తమాషాలు చేయబట్టే బాజాప్తా ఫైన్ చేసిండ్రు. అటెన్కి ఏమైతుందో గాని వరంగల్ జిల్లా వర్ధనపేట కడ జరిగింది ఇట్లా. సుక్కేసి చెక్కేసుకుంటూ దొరికిన వాళ్ళంతా బూగులు పడితే నువ్వు పోలీసులకే సుక్కలు చూపించినావు, నీ ధైర్యాన్ని తారీఫ్ చేయాలనే అనేరు. అన్నకు అంత ధైర్యం ఏడిది, అంత లోపటున్న మందుమహిమ. ఇంటి పక్కోళ్ళతోనో ఎదిరింటోళ్ళతోనో పంచాదులు అవుతుంటాయి. ఆటోళ్ళు ఈటోళ్ళు మాట అనుకుంటారు. ఆయంత బీపీ పెరిగిందంటే తన్నుకునే కాడికి పోతుంది. ఊర్లో పెద్ద మనుషుల నడుమ పంచాది పెట్టి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళతో తప్పు అనిపిస్తారు. దెబ్బలు తాకిన వాళ్ళకు దండగలు కట్టిస్తారు సుత. కానీ కొందరు ఆడికే ఊకోరుల్లో సీదా స్టేషన్కే ఉరుకుతారు. ఇగో గిట్లా.
అవ్వ చేతులున్నది కోడే. మా సాధకం కోడి కాళ్ళు ఇరగొట్టిండ్రని నల్గొండ జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్ కి వచ్చింది సీదా. అది సుత రాత్రిపూట అటు ఇటు షికారు చేసుకుంటా ఇంటి పక్కోల దొడ్లకు పోయిందట కోడి. బర్లకేసిన గడ్డిని గెలికినందుకు గింత పనిచేసిండ్రట. బయట గడ్డి వేస్తే గడ్డిగా ఉంటుంది. అవసరం కట్టి తీసుకొని అట్లే కూడబడ్డ ఊరన్నాక కోళ్ళుంటాయి, కొంక నక్కలుంటాయి, దానికే కొడతారా? అంతలా నష్టం చేస్తే దండగా తీసుకోవాలి అనేది అవ్వ మాట. అసలు ఏం తింటే ఆడ కట్టేస్తారు, ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు. మరి ఈ కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోక కోడిని కొట్టిండ్రని స్టేషన్ కచ్చుడైందని నవ్వబట్టిండ్రు వాడున్నోళ్ళు. నవ్వొస్తుంది కదా ఈ సార్లకు. మా పరిస్థితి ఏమో ఇట్లుంది, వాళ్ళకు నవ్వొస్తుంది. మరి ఇప్పుడు ఎంత దండగా కట్టియాలని అడిగితే దండు వద్దే వద్దు, దానికి ఒక శిక్ష. ఎందుకు కొట్టిండు, ఏమిటి కొట్టిండు, మళ్ళీ ఈ తాప పాలు తెరుపుకోకుండా మా జోలికి రాకుండా కేసే పెట్టాలి. దండుకి ఎంత నాకు దండుగా తలగవాడ. సరే రేపు మీ ఊరికొచ్చి మాట్లాడతాం తీ అని బుద్రికిస్తే గప్పుడు వెళ్ళిపోయింది. ఎహే కోసుక తినే కోడి కోసం పోలీస్ స్టేషన్ కి రావాలనా అనిపిస్తుండొచ్చు మనకు. కానీ అవ్వ ఎంత పాయిరంగా సాత్తుందో, ఏ పండుగ గోద్దాం అనుకుందో చూస్తుర్రు కదా. మీ జాగగ్గిన పక్కింటోళ్ళ కోళ్ళొస్తే నీ నూకలో ఎయ్యుర్రు గాని కొట్టకుర్రే అన్నలు. అవ్వ చూపించిన తొవ్వల ఆల్లుసు తాయింత పోలీస్ స్టేషన్ కి పోగల మరి. అమ్మో లెక్కల సార్ వస్తుండ్రా, అందరు గమ్మునుండాలే. గా ఇంగ్లీష్ సారేంద్రా నాయన దినాం దంచుతూనే ఉంటాడు. సైన్స్ సారు గుండె బొమ్మ దించమన్నాడురా, ఇదేమో ఎట్లెట్లనో వచ్చింది. ఇక ఇవాళ నాకు ఉన్నట్టే. అబ్బా తెలుగు పద్యాలు నాకేమో నోరు తిరిగి పాడు కాదు, పక్క గోడ కూర్చేయాల్సిందే అని అంటుంటారు. అయితే ఇవాళ సార్లకే పెద్ద సారు చదువు చెప్పిండుల్లా, మరి పోరలు ఏమన్నారు వస్తుందా వినాలే కదా. మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు. మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అరేవా ముఖ్యమంత్రి సార్ టీచర్ అయ్యిండు, చదువులో మంత్రి స్టూడెంట్ అయ్యిండు. అగో బాబు సార్ చెప్తుంటే ఎంత ఇంట్రెస్ట్ గా వింటున్నారో. నాయన కరెక్ట్ గా చదువుతున్నాడా లేదా అని లోకేష్ అన్న చెకింగ్ చేస్తున్నట్టున్నాడు. క్లాస్ రూములు తిరుగుడు, పిల్లలతోటి ముచ్చట పెట్టుడు, తల్లికి 100 పైసలు వర్తున్నాయా లేదని అడుగుడు నడిచింది. రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా, ప్రజాప్రతినిధులు కూడా కావాలి. మీరు డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకుంటారు. మీరేంది సార్ లీడర్లు కావాలన్న వర్తిరి. బాబు గారు కూడా ఐఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ముఖ్యమంత్రి. అచ్చా కలెక్టర్ కంటే కలెక్టర్ కాడర్ వేసే లీడర్ పదవి పెద్దదనా, అందుకే లోకేష్ అన్నను కూడా రాజకీయాలకు పట్టుకొచ్చినట్టున్నాడు. కర కర కాకర కాకర కరుకు కరుకు కర కారకర కర కిరి 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 కిర కక కురరి కర రక కర కొర కొర కొరకే. దీనికి భావం పదునైన గట్టిదైన చురుకైన కిరణములు కలవాడు, వెన్నెలకు కారకుడు, సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్యభగవానికి నా నమస్కారములు. సత్యసాయి జిల్లాలో ఒక సర్కార్ బడిలా మెగా పీటీఎం కార్యం ఇది. అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. ఆంధ్రాలో ఉన్న అన్ని సర్కార్ బళ్ళల్లో ఒకటే పారి 2 కోట్ల మందితోటి మీటింగ్ పెట్టి చదువుల సంగతి అరుచుకున్నారు. అట్లనే పిల్లల గ్రీన్ పాస్పోర్టులు వంచేయండు. అంటే తలా ఓ మొలక నాటి దానికి పేరు పెట్టి దినాం ఎట్లా చేస్తున్నారో వివరాలు అందులో నింపాలన్నట్టు. అప్పట్లో అమ్మఒడి పేరు మీద పెద్దల అకౌంట్ల పైసలు వేస్తే ఇప్పుడు తల్లికి 100 అనే పేరు మార్చి పైసలు ఇస్తున్నారు. ఈ రోజు గురు పౌర్ణమి, పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం. ప్రజలందరి తల్లి తండ్రుల తరపున నేను పాదాలు తాకుతున్నాను. అప్పట్లో జాతరలకు దూరంగా ఓ ఆట పెట్టేది, జనమంతా అటే ఎగబడేది. చిన్న డబ్బాల ఓ చెక్క మీద నెంబర్లు రాసి అటు ఇటూపి కింద కొట్టేది. ఏ నెంబర్ మీద ఎవరు కాస్తే వాళ్ళకే పైకం. కొన్నిసార్లు వచ్చేది, కొన్నిసార్లు పోయేది. రూపాయి కాంచెల్లి 10 రూపాయల దాకా నడిచేది. గట్లనే పోలీసుల కంట్లే పడ్డదనుకో ఇక ఉన్నట్టే మొత్తం గుంజుకుపోయేది. ఆ జమానాల అట్లా నడిస్తే ఈ హైటెక్ జమానాల గిట్ల నడుస్తాందుల్లా. సినిమాల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ఇక టీవీ యాంకర్లు శ్రీముఖి, విష్ణుప్రియ, కొందరు యూట్యూబర్లు మొత్తం 29 మంది సెలబ్రిటీల మీద కేసు కట్టింది ఏడి. బెట్టింగ్ యాప్ లకు పబ్లిసిటీ చేసినందుకే. అట్లనే వీళ్ళతోటి యాక్టింగ్ చేయించుకున్న కంపెనీల మీద కూడా కేసు కట్టిండ్రు. ఈ నడుమ బెట్టింగ్ యాప్ లో బెండు తీసే కార్యం సురువైంది కదా. పోలీసుల కంచెలు వివరాలు తీసుకొని ఈడీ కూడా దిగిందిగా. పబ్లిక్ నాగం పట్టించే దిక్కుమాల యాప్ లకు ప్రచారం చేస్తానికి ఎవరు ఎంత తీసుకున్నారు, ఏ
ఏ కంపెనీ వాళ్ళు ఇచ్చిండ్రు, నడిమిట్ల ఎవరున్నారు, ఆ పైకమంతా ఎటుకెళ్ళి ఎటు పోయింది, నోట్ల కట్టలు ఇచ్చిరా, చెక్కులు తీసుకున్నారా, ట్యాక్స్ సంగతి ఏంది, ఇట్లా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తారట. ఇక ఆ లెక్కనే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నట్టు. అవు మరి బెట్టింగ్ యాప్ లో పుణ్యాన పూరలంతా తెలురు కాబట్టి రే 1000 పెడితే 2000 వస్తాయి, 1,00,000 పెడితే 5 లక్షలు వస్తాయి అని ఉబ్బిచ్చి పైకం గుంజే కథలు. అప్పుల పాలైన వాళ్ళు, ఇల్లు సంసార లాగమైన వాళ్ళు, ఆఖరికి పానాలు తీసుకున్న వాళ్ళు కూడా బొచ్చడు మంది. కేసు బిర్రుగా అయ్యే వరకు అయ్యో గిట్లని మాకు తెలియదు సారీ పూరి అనబట్టేరే. వీళ్ళదేం పోయింది, మస్తు కమాయించిరు, జల్సాలు చేసుకుంటా తిరుగుతున్నారు. నిజమే కావచ్చని వీళ్ళ నమ్మినోళ్లే నిండారం మునిగేండ్రు. పైసల కోసం మందిని ఎందుకు పరిశాన్ చేస్తుర్రు, సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు బతికొస్తారా అని ఆర్టీసీ ఎండి ఐపీఎస్ సజ్జనర్ సార్ కూడా గరమైండు గసంటి ఉత్తమ సెలబ్రిటీల మీద. మరి ఎంక్వైరీ ఎన్నడోడుస్తుందో, ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ చెప్పున పైకం సంపాదించాలని ఆశకు పోయి బెట్టింగ్ యాప్లకు జొర్రి ఆగం కాకుండా చేరా. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగుపూలు తేవే అని పాడుకుంటా పోరలకు పాల బువ్వ తినబెడతారు. అట్లా కూడా తినకుంటే అమ్మో బూచోడు ఎత్తుకపోతాడు అని బుగులు పట్టియంగానే దెబ్బ దెబ్బ తింటారు. అంటే బుద్రకిస్తే పని కానప్పుడు భయపెట్టుడే. జర్రంత అటు ఇటుగా గట్లనే ఉన్నది గీ కథ. ఇక సిట్ ఆఫీసర్లు సుప్రీంకోర్టుకు పోయే పనులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీలో ప్రభాకర్ రావు సార్ చక్కగా సమాధానాలు చెప్తలేడట. ఏమడిగినా నాకు తెలియదు, గుర్తులేదు. ఇప్పటికి 4-5 సార్లు విచారణకు వచ్చినా ట్యాపింగ్ ఎన్కమర్లు ఎవరున్నారు, ఆర్డర్ లేసిన వాళ్ళు ఎవరు అనేది బయట పెడతలేడు. గిట్ల అయితే కాదు, కస్టడీలోకి తీసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యారట. గాయంత దానికి సుప్రీంకోర్టుకి ఎందుకు అంటారా? దేశం పెద్ద కోట్ల గదే ఆర్డర్ ఉన్నది, మరి సార్ని అరెస్ట్ చేయొద్దని. సర్కార్ మారంగానే అమెరికా పరారైండు. అటెన్క సిట్ ఆఫీసర్లు నోటీసుల మీద నోటీసులు పంపినా సప్పులు లేదు. ఆగస్టు 5 వరకు అరెస్ట్ కాకుండా చూస్తాం, ఎంక్వైరీకి రావాలని జడ్జి సార్ ఆర్డర్ వేస్తే గట్ల అమెరికాకి వెళ్ళి హైదరాబాద్ లో అడుగు పెట్టిండు. చూడాలి మరి పెదకోట ఏం డిసైడ్ చేస్తుందో, ట్యాపింగ్ కేసులో ఫైనల్ గా ఏం తేలుతుందో. ఈ కల్తీగాళ్ళ కంట్ల కారం గొట్ట ఏదిడిచిపెట్టి పాడైతే లేరు. ఉప్పు పప్పుల కాంచెలి హెచ్ఎం మసాలా దాకా మొత్తం 2 నెంబర్ మాలే. అంగట్ల ఏది అసలో ఏది నక్లో తెలియకుంటుందబ్బా. ఆఖరికి కూరగాయలు సుతా తాజా కనబడాలని ఏవేవో కలుపుతుండ్రంటే చూడుండ్రిగా. అగ్వసగ్వల సరుకు తయారు చేసినామా, మంది కంటగట్టినమా, జేబులు నింపుకున్నామా, ఎవలెట్లా పోతే మాకేందన్నట్టే తయారైతుండ్రు కొందరు. కల్తీ కళ్ళు మీద మస్తు సీరియస్ అయింది సర్కారు. ఏడేడున్నాయో ఎట్లున్నాయో కంపౌండ్లలో చెక్కింగ్లు చేసి కేసులు పెడతాన్రు. 7గురిని పట్టుకపోయిన్రు. అట్లనే షాంపిల్స్ తీసి ల్యాబ్కు పంపిండ్రు, ఏం కలిపిండ్రో తెలుసుకుంటానికి. హైదరాబాద్ కుకట్పల్లి ఏరియాల కల్తీ కళ్ళు దాగి 4 పానాలు పోతే 44 మంది దావుకండ్లు ఉన్నారు. అండ్లా 27 మంది జరంత కోలుకుర్రట. కళ్ళుల కలిపిన మందు చేయబట్కే కిడ్నీలు ఖరాబైనాయట. దావుకండ్ల మంత్రి దామోదర్ సారు నిమ్స్ కచ్చి పరిశీలించుకున్నాడు. కల్తీ కళ్ళు అనేది ఇప్పుడు జరగకూడదు, దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షాల లీడర్లు కూడా వచ్చి కాలం చేసిన వాళ్ళకు 10 లక్షలు, ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకు 1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రు సర్కార్ను. ఒక్క బాటిల్ 2 బాటిల్ తాగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఎంత సీరియస్ గా మందు కలిపిండొచ్చి మీరు ఒక్కసారి ఆలోచించండి. సిటీలనే కాదు, జిల్లాలలో ఉన్న కళ్ళు కాంపౌండ్లలో కూడా చెక్కింగ్లు పెంచుతారట. ఊర్లకెళ్లే పట్టణానికి వస్తది కళ్ళు. అది జాలదని ఏం కలిపిండ్రో ఎంత కలిపిండ్రో, మందుల కళ్ళు పుణ్యమా అని గింత పనాయే. మల్లో పారి గిట్ల కాకుండా జర గట్టి యాక్షన్ తీసుకోండి సార్లు. వామ్మో ఏం ఫీజులు రా దేవుడా. ఏళ్ళడంత లేని ఎల్కేజీ పోరన్కి 80,000. ఇంకా జరంత మంచి బడైతే 1 లక్షకు తక్కువ లేవు. నీ సప్పుడు కాకుండా సర్కారు బడికి పంపిందేనా ఏమనిపిస్తుంది కానీ ఆడ మంచిగా చదువుతారో లేదో అని పానమీటు దొక్కులాడుతుంది. ఇప్పుడు మీరు చూడబోయేది సుత ఫీజుల వార్తే కాకుంటే ఎన్నడు చూడని లెక్క. మొత్తానికైతే నాకు టీసీ వచ్చిందుల్లా అని చూపిస్తున్నాడు తమ్ముడు. అయినా అదేమన్నా అవార్డా, అందరికి వచ్చేదేనాయే అని అంటున్నారా? వాజీవే, కానీ సంపాయిస్తానికి పెద్ద కథే నడిచింది. మళ్ళా మెదక్ జిల్లా నర్సాపూర్ లా ఈ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిండట మనోడు. ఇంతల్నే ఎంసెట్ ఫ్రీ సీట్ వచ్చే వరకు ఇంకో కాలేజీలో బీటెక్ లో షరీక్ అయితానికి టీసీ కోసం వచ్చిండు. అయితే 8,000 ఫీజు కట్టేది ఉంటే ఆడీడ తెచ్చి 2,000 కట్టేసిండట. కానీ క్లర్క్ గారు ఏమంటుండ్రో ఇనుండ్రి. అగనట చెక్ ఇచ్చి టీసీ కొంటపో, మీదికెళ్ళి మా సార్ ఆర్డర్ బట్టే మా కాడ చెక్కు లేడుంటాయని ఎంత బతిన్లన్నా ఇడ్స్ పెట్టలే. ఆఖరికి 6,000కు ప్రామిసరీ నోట్ రాపిచ్చుకొని టీసీ ఇచ్చిండ్రు.
చేసిండ్రట. ప్రామిసరీ నోట్ రాపించుకొని అప్పు కిందట మిత్తితోని మళ్ళీ కట్టాలని చెప్పారు. వాజీవే, కాలేజీలు నడవాలంటే సుతా ఫీజులు కట్టాల్సిందే, కానీ ఉన్నోన్ని లేనోన్ని చూడాలి కదా సారు. ఫీజు కిందికి ప్రామిసరీ నోట్ రాపించుకునుడేంది? నేరి గింత అధ్వానం ఉంటాదుల్లా. ఆనాకాలంలో ఆనలు కొట్టాలి, ఎండాకాలంలో ఎండలు దంచాలి, చలికాలంలో ఈగం ఉండాలి. అంతేగాని ఈ నడుమ ఎండాకాలంలో ఆనలు అరుచుకోబట్టే, ఆనాకాలంలో ఎండలు సర్వబట్టే ఏ కాలంలో ఉన్నామో తెలియకుంటున్నది. లేకుంటే ఏంది, దంచాల్సిన టైంలో పత్తకు లేవు, కానీ గట్టు బొకానైతే సరిపోను కొడుతున్నాయి అబ్బా. నదిలా పడవల పోటీ చూస్తున్నట్టే ఉన్నది. ఢిల్లీ, హర్యానాల ఆనలు దంచితే బండ్లిట్ల ఈత్తున్నాయి రోడ్ల మీద. గురుగ్రామ్లనైతే గజ్జు నొనికిస్తుంది. ఢిల్లీ జైపూర్ హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్లు అయినాయి. కారు ముంగట్కి పోయే కోపు లేక వెనకకు నూక్కొస్తున్నారు. ఇంకో దిక్కు యమునా నదిలా ఇంత వరద పెరుగుతుంది. ఇగిటు చూడుండ్రి, హైవే కుంగితే పెద్ద బొయ్యారమే అయింది. చూడకుంటొచ్చే వరకు ఓ లారీ అండ్ల పడ్డది. ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చే కోపు లేక కొందరు ఉద్యోగులు ఇంటికాంచెల్లే పనిచేసిండ్రు ఢిల్లీలా. మధ్యప్రదేశ్ లా ఓ కాలువ కట్టెదెగి ఊరి మీదకి వరద నూకొస్తే చిన్న గోస కాదు. హిమాచల్ ప్రదేశ్ లా ఇంకా ఆగమే ఉన్నది. 85 మందికి మీదనే జీవిడిస్తే ఇంకో 35 మంది జాడ దొరకలేదట. వరద తగ్గినాక ఇండ్లు గల్లీలల్లా బురద ఎట్ల మెట్టబెట్టిందో ఈ ఊర్లు ఎన్నడ్రేవుకొస్తాయో. సర్కారోళ్ళ క్యాంపులుంచి పబ్లిక్ తిండి తిప్పలడుచుకుంటుండ్రు. ఉత్తరాఖండ్ లా కొండలు ఇరిగి పడితే తొవ్వ సాఫ్ చేస్తానికి మస్తు తిప్పలైతుంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సుతా పెద్ద ఆనలు పడ్డాయి గాని మన దిక్కు ఏడ లేకున్నా పాత ఆదిలాబాద్ జిల్లాను గట్టిగానే అరుచుకుంటున్నాయి ఆనలు. ప్రాణహిత, పెన్గంగలకు ఇంత వరద పెరుగుతుంటే ప్రాజెక్టులు నిండుకున్నాయి, వాగులు పొంగుతున్నాయి. ఆడాడ రాకపోకలకు శితం తిప్పలైతుంటే కడమ జిల్లాలల్లో ఒక్క పారన్నా వచ్చిపో ఆనమ్మ అని బతుకమ్మ, కప్పతల్లి ఆటలాడే పరిస్థితి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.